నమస్తే. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ శరన్నవరాత్రుల్లో వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖ మహిళలతో మనం మాట్లాడుతూ వస్తున్నాం కదా. మరి ఈరోజు నేను ఎవరితో మాట్లాడడానికి వచ్చానో తెలుసా? పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని గారితో. నమస్తే మంజుల గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్లీ ఫైన్. కరోనా టైమ్స్ అయినా కూడా బాగానే ఉన్నాను. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా సంవత్సరాల తర్వాత ఇట్లా ఒకళ్ళు అనుకుంటున్నారు డాక్టర్లు బాగుండాలి అనేది వచ్చేసింది. లేకపోతే ఎప్పుడు చూసినా డాక్టర్లా ఓకే అదే లేవులో లేదా ఎప్పుడు నెగటివ్ గా చూస్తాం, అవసరమైనప్పుడు మాత్రమే గుర్తొచ్చు. అవును, ప్రివెంటివ్ గా చూడాలి అని అనుకోరేవాళ్ళు కాదు. దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో దసరా ఒకసారి మీ చిన్నప్పటికి వెళ్దాం మంజుల గారు. ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? దసరా అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఓన్లీ హాలిడేస్ మా. బికాస్ ఆంధ్ర సైడ్, బికాస్ బేసికలీ ఇక్కడ హైదరాబాదీ పైకి హార్డ్ కోర్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ లైక్ అందరూ వలస వచ్చిన వాళ్ళే సగం మంది. సో మై గ్రాండ్ ఇక్కడే కాబట్టి ఒక దసరా అంటే ఓన్లీ థింగ్ ఈస్ ఆడుకోవచ్చు, స్కూల్స్కి వెళ్ళక్కర్లేదు, రోడ్ల మీద ఆడుకోవచ్చు. కానీ ఐ థింక్ 10th క్లాస్ తర్వాత మై డాడ్ వాజ్ పోస్టెడ్ ఇన్ నిజామాబాద్ దగ్గర మన సారంగపూర్ నిజాం షుగర్స్కి. హీ వాజ్ మేనేజింగ్ డైరెక్టర్. అక్కడ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వర్డ్ ఒకటి విన్నా, బంగారం అనేది. అప్పటి వరకు నాకు ఇట్లా దసరా అనేది ఉంటుంది, దానికి ఇట్లాగా బంగారం అనేదాన్ని అంటే ఒక లీఫ్ని తీసుకొచ్చి ఇది బంగారం అని ఇచ్చి దే విల్ బి టేకింగ్ అని కానీ, అప్పటి వరకు ఇట్లా బతుకమ్మ అనేది ఉంటుంది. కానీ ఐ డెంట్ నో టిల్ 10th క్లాస్. ఐ మీన్ దట్ షోస్ మై ఇగ్నోరెన్స్. బికాస్ అప్పట్లో మనకు అసలు ఐడియానే ఉండేది కాదు. స్కూల్స్లో కూడా దసరా అంటే ఒక ఫెస్టివల్ డన్ బికాస్ ఆఫ్ ఇలా చంపడం మూలంగా, దీని మూలంగా అనేసి అలా చెప్పడం తప్పితే ఫెస్టివల్ ఏముందంటే మనం దేవుడు దండం పెట్టుకోవడం, ఏమంటాము మన ఒక గుడికి వెళ్ళటం, దండం పెట్టుకోవడం, కొత్త బట్టలు వేసుకుంటాం. బట్ బెస్ట్ పార్ట్ వాజ్ ఓన్లీ ప్లేయింగ్ గేమ్స్. రోడ్ల మీద ఆడుకోవచ్చు, స్కూల్కి వెళ్ళక్కర్లేదు. అదొకటి రెండే ఇంపార్టెంట్. మీకు ఎలా అనిపించింది అంటే అమ్మవారిని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంజుల గారికి ఫ్లాష్ అయ్యే కొన్ని అంశాలు ఉంటాయి కదా? నాకైతే మాత్రం ఎప్పుడు కూడా దెర్ ఆర్ సో మెనీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ అమ్మవారు. లైక్ దుర్గామాత కావచ్చు, కాళీమాత కావచ్చు. ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ ఎవ్రీ షేడ్ ఇన్ ఇట్. బ్లాక్ షేడ్స్ అంటాం, గ్రే షేడ్స్ అంటాం, వైట్ షేడ్స్ అంటారు. ఎవ్రీబడి వన్ కెనాట్ బి సేమ్ ఎవ్రీ టైమ్. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మన రంగుల్ని మారుస్తూ ఉంటాము. కానీ ఎక్కువ టైం కాళిక కన్నా కూడా ఎక్కువ టైం ఐ థింక్ దుర్గామాతలానే వీ విల్ బి దేర్. అంటే అలా కూర్చుని మనం ఎప్పటి నుంచో మన నూరు పోసారు కదా, క్షమయా ధరిత్రి ఇంకా ఇట్లాంటివన్నీ వేసి కావే అనుకుంటూ టు లివ్ ఇస్ టు ఫర్గివ్ అన్నట్టుగా మనం బతికేస్తాం. బట్ ఫర్ మీ ఈక్వేషన్ ఆఫ్ 9 months, 9 days and 9 colors is I think amalgamation with the goddess is equation of 9 months of pregnancy and delivery at the end of 9th month. Wow. So it's the new life which is given. So I would equate that with that. ఓకే, ఎంత బాగా చెప్పారు. అంటే చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము ఈ 9 రోజులు శరన్నవరాత్రుల్లో. ఇంత అందంగా, ఇంత అద్భుతంగా ఒక జననానికి లైఫ్ కదా మరి ఇచ్చేది. See, when you said జననం, I can think of only one thing. జననం మరణం అనేది ఉంటాయి. That is nobody in nobody's hands. But everybody wants to give life. Doctor as such మాకు ఒక్కటే ఉంటుంది, how to give life అనేది. మన ఈ విగ్రహాన్ని చూసినా కూడా కాళీదేవి కానీ దుర్గామాతది కానీ కాళికాదేవిని ఎస్పెషల్లీ వీ కెన్ సీ ద మరణం అట్ ద ఫుట్ ఆఫ్ ద థింగ్ and then with the Trishulam. But again, when you see Durga Mata, you'll always see the very pleasant smile with the life and giving it a thing. And like I said, so I think even though it is like no hope and undakapoina, it's always the new life always gives a new hope and new thing. So Corona times aina kuda evanna kuda mana andarki hope entante we will again see a new life again anesi. And we are looking at the evolutionary process. Yes. And ఈ కరోనా టైంలో ఎస్పెషల్లీ డాక్టర్స్ అందరూ కూడా నిజంగా దేవుళ్ళలాగే కనిపించారు. ప్రతి ఒక్కరు కూడా అదే ఫీల్ అయ్యారు, వైద్యో నారాయణో హరి. అండ్ మీకు అంటే ఈ కరోనా టైంలో ఎలా అనిపించింది పాండమిక్ ని ఎదుర్కొనేటప్పుడు? నేను అనేది ఒకటే, మీరు దేవుళ్ళలా చూడక్కర్లా, కానీ రాక్షసుల్లా చూడకండి. అప్పుడు కూడా ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గానే ఉండండి. ఇప్పుడు కూడా అలాగే ఉండండి. అప్పుడు డాక్టర్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నదే చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అంటే డోంట్ ఎక్స్పెక్టేషన్ షుడ్ నాట్ బి బియాండ్. బట్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనల్ని హెల్దీగా ఉంచుకుంటేనే ఇలాంటి టైమ్స్ వచ్చినప్పుడు కూడా మన బాడీ మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది. అంటే మన బాడీకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అంటే సరైన ఫుడ్డు,
సరే లేక స్ట్రెస్ తగ్గించుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుని మనల్ని మనం మెయింటైన్ చేసుకోవటం, మెయిన్ స్ట్రెస్ ఇన్ టుడేస్ టైం, ఇవి చేస్తే ఇదవుతుంది. ఎంత చెప్తున్నానా, డాక్టర్స్లో ఉన్నంత స్ట్రెస్ ఇంకా వేరే వాళ్ళలో చూడం. ఎందుకని అంటే వాళ్ళ స్ట్రెస్సే కాకుండా, ఫ్యామిలీ స్ట్రెస్సే కాకుండా, పేషెంట్ స్ట్రెస్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు. ఎందుకంటే ఫార్చునేట్లీ రోజా అవేర్నెస్ ఇస్ వెరీ లెస్ విత్ అవర్ పీపుల్. వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రీమ్స్, వాళ్ళకి ఏంటంటే ఇంకా అసలు రోడ్ మీద ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినా కూడా బతికేయాలి అంటే ఎంత ఘోరంగా ఉన్నా కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు పేషెంట్, డాక్టర్ మూలంగా చచ్చిపోయాడు పేషెంట్. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న రోజుల్లో మనం డాక్టర్స్ని ఒక ఇదిగా చూస్తున్న రోజుల్లో ఒక విధంగా చూస్తే కరోనా వల్ల వాళ్ళకి నిజంగా వాల్యూ ఆఫ్ మెడిసిన్, అంటే ఏ ట్రీట్మెంటు లేని రోగం వస్తే ఎలాగా అనేది వాళ్ళ హెల్త్ మీద ఇన్సైట్ పెంచింది. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్స్గా మాకున్న ఎక్స్పోజర్ టు ద ఇన్ఫెక్షన్ ఈజ్ మచ్ మోర్ హయ్యర్. అంటే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతుంటాం, మీరు ఒకరితో మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కానీ మేము సస్పెక్టెడ్ కేసెస్తో మాట్లాడతాం, చాలాసేపు మాట్లాడతాం, అండ్ ఎక్స్పోజర్ డైరెక్ట్లీ టు ద పేషెంట్తో ఎక్కువసేపు ఉంటాము. ఆ ఉన్నంతసేపు కూడా సఫకేట్ అవుతూ ఉంటాం విత్ ద మాస్క్స్ కానీ, పిఆర్లో కానీ అట్లాగా. ప్లస్ సర్జరీస్ కూడా ఎమర్జెన్సీస్లో చేసినప్పుడు వాళ్ళు పాజిటివ్ ఉన్నా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఈజ్ పాజిటివ్, మనం ఎమర్జెన్సీ సెక్షన్ చేయాలి అంటే మనం ఆ లైకర్ బయటకు వచ్చినప్పుడు దాంట్లోనూ పాజిటివ్ ఉంటుంది. సో వీఆర్ ఎట్ రిస్క్. సో వీఆర్ టేకింగ్ ద రిస్క్ అండ్ దెన్ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ ఆల్ ద ప్రికాషన్స్. సో మీరు ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే వీఆర్ రెడీ టు డూ ఇట్. ఎందుకంటే ఇది దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు డూ, మేము లైఫ్ ఇవ్వాలనే వస్తున్నాం. కాబట్టి మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే ట్రస్ట్ దెమ్. గైనకాలజిస్ట్గా మీరు అంటే చాలా పేషెంట్స్తో మీరు డీల్ చేసి ఉంటారు కదా, సో ఎస్పెషల్లీ రూరల్ లెవెల్లో ఉన్నటువంటి మహిళలకి ఇంకా చాలా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి పట్ల ఒక అవేర్నెస్ ఉండట్లేదు. సో అలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను రూరల్ గురించి అగైన్ మనం యూ సెడ్ కాయిన్కి 2 సైడ్స్. సో ఐ వుడ్ గివ్ యూ బోత్ ద ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. ఓకే, ఎస్ అవేర్నెస్ ఇస్ లెస్, కానీ వాళ్ళు రెడీగా ఉన్నారా వినటానికి? నో, వాళ్ళలో మూర్ఖత్వం కూడా ఎక్కువ ఉంటుంది. మనకి ఆరోగ్యశ్రీ కొత్తగా వచ్చిన టైంలో మనకి యూట్రసెస్ తీయటం అనేది ఆరోగ్యశ్రీలో ఉండింది, తర్వాత తీసేశారు. ఎందుకంటే అబ్యూజ్ అయింది కాబట్టి, ఇందాక మనం అనుకున్నట్టుగా అబ్యూజ్ అయిపోయింది కాబట్టి. అప్పుడు ఉన్న కొత్తలో ఒక 23-year-old గర్ల్ కేమ్ టు మీ అండ్ షీ సెడ్ నాకు వైట్ డిశ్చార్జ్, అది కంప్లైంట్, ఇది కంప్లైంట్ అని చెప్పేసి నాకు యూట్రస్ తీయమని. నేను చూసాను, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. ఐ సెడ్ పాపా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఊరి నుంచి వచ్చి అంత దూరం నుంచి నేను వచ్చినా, నువ్వు నాకు ఇప్పుడు తీయి, తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నాకు ఫ్రీగా చేయిస్తుంది, తర్వాత గవర్నమెంట్ చేయకపోతే నాకు అవసరం ఉంటే నువ్వు డబ్బులు ఇస్తావా అని అడిగింది నన్ను. సో వాళ్ళ అవేర్నెస్ లేదు కాబట్టి అలా అంటున్నారంటారా, లేదా ఫైనాన్షియల్ దీంతో అట్లా అంటోందా, లేదు పక్క వాళ్ళు చెప్పిన దాని గురించి అంటోందా, లేక మూర్ఖత్వంతో అంటోందా? సో హౌ కెన్ వీ డెసిఫర్? ఆమెకు ఇంతవరకు ఏమర్థమైంది ఆ పాయింట్లో? ఎవడో ఒకళ్ళు ఫ్రీగా చేసేస్తే పని అయిపోతుంది. బట్ తీయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎన్ని ప్రాబ్లమ్స్కి నువ్వు ముందు వెళ్ళబోతున్నావు అనే అవేర్నెస్ లేదు. సో లక్కీగా in the last 2 decades I would say awareness has gone a little higher because literacy rates have increased. ప్లస్ వాళ్ళకందరికీ ఒక అపోహ ఏమని ఉంటుందంటే డాక్టర్లను అసలు నమ్మరు, ఆర్ఎంపీలను నమ్ముతారు. అంటే వాళ్ళు చెడ్డ వాళ్ళని నేను అన్ను, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా నాకు లేదు. ఇట్స్ వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎనీ కాంట్రవర్సీస్ లైక్ దాట్. బట్ ఫార్చునేట్లీ వాళ్ళకి ఆర్ఎంపీస్ దగ్గర టైం ఎక్కువ ఉంటుంది మాట్లాడటానికి. సో తీయని మాటలతో కోస్తారు సుమారు. సో అట్లాగా ఎంతో చక్కగా మాట్లాడతారు. సో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో వాళ్ళకి తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చేంజ్ చేస్తారు. సో ఇట్స్ ద హోల్ సిస్టమ్ ఫెయిల్యూర్, ఇట్స్ నాట్ 1 person ఫెయిల్యూర్. సో అలా జరగటం కన్నా ఫస్ట్ అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ అవేర్నెస్ ఎలా రావాలి? డాక్టర్లు చెప్పాలి, లేక మీడియా చెప్పాలి, లేక గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ స్టెప్. అండ్ ఇంకా కూడా శానిటరీ నాప్కిన్స్ వాడని వాళ్ళ పరిస్థితి, వాళ్ళు అసలు అదంటే ఏంటి అనేది కూడా తెలియని వాళ్ళని నేను చాలా మందిని చూసాను. అది ఇంకా అవేర్నెస్కి ఇంకా పరాకాష్ట కాదా? అంతే కదా. ఇంత మనం మాట్లాడుతున్నాం. అండ్ ఇప్పుడు మనం శానిటరీ నాప్కిన్స్లో ఇంకా మనం ఆర్గానిక్ వాడండి అని చెప్తున్నాము, ఇంకా మెన్స్ట్రల్ కప్స్ గురించి చెప్తున్నాము. కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వీ స్టార్టెడ్, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ దిస్ హియర్ ఆర్ నాట్, బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ వీ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్, మీ అండ్ చిన్మయి. ద హోల్ పర్పస్ ఆఫ్ దట్ వాజ్ దట్ ఇఫ్ ఎనీ మనీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్, we want to donate every rupee of it for buying a menstrual cup to every nook and corner of the village. Wow. So that is our aim for which we started a thing. ఎందుకని అంటే వన్ ఆర్గానిక్ శానిటరీ, ఇది ఏదైతే మనకి మెన్స్ట్రల్ కప్ ఉందో, ఓకే, ఎందుకని శానిటరీ నాప్కిన్ వాడటం లేదు? ఒకటి ఎక్స్పెన్సివ్, సెకండ్ డిస్పోజల్, ప్లస్ ఇంట్లో ఎలాగా. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. బట్ అంటే ఉతికేసేసి ఆరేసుకుంటారు, మళ్ళీ యూజ్ చేస్తాము, అలా ఇన్ఫెక్షన్ గురించి ఆలోచించారు. అవును, వాళ్ళకి ఏంటంటే బయటకు ఎలా తీసుకెళ్ళి పడేయాలి,
అదొకటి. ఇన్సినరేటర్స్ వోంట్ బి దేర్. డస్ట్ బిన్స్ తీసుకెళ్ళటం ఎవరికి తెలియకూడదు. ఇంకా ట్యాబు అది. ఈ రోజుల్లో ఒక పక్క నుంచి మనం అడ్వర్టైజ్మెంట్స్లో మనం చూపించేస్తున్నాము శానిటరీ నాప్కిన్స్ ఇవి అని, అందరూ కూర్చుని మన సినిమా చూసేటప్పుడు కూడా. కానీ ఒక పక్క నుంచి మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ పేపర్లలో చుట్టేస్తున్నారు. మళ్ళీ ఒక పక్క నుంచి ఇళ్లలో మనం బయట దాని గురించి మాట్లాడకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మళ్ళీ అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అనే ఒక నోషన్ ఉంది. సో ఈ అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు అన్నిటికన్నా సులువైన పద్ధతి ఏంటి? వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఒక మెన్స్ట్రల్ కప్ కొనుక్కుంటే, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం, విచ్ ఇస్ రీయూజబుల్, సిలికాన్. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హ్యావింగ్ ఎనీ టిష్యూ రియాక్షన్. సో సైడ్ ఎఫెక్ట్స్ జీరో. తెలియదు. సో అది మనకి అవేర్నెస్ పెంచాలి. సో ఆ మెన్స్ట్రల్ కప్ని ఎలా వాడాలి నేర్పించాలి. ఎంత సింపుల్లో చెప్పాలి. ఇట్ ఈస్ లైక్ జీరో కాస్టింగ్, జీరో మెయింటెనెన్స్, వన్ టైమ్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. అండ్ దెన్ ఇట్ కెన్ బి జస్ట్ మామూలు సబ్బు నీళ్ళలో కడుక్కుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దానికి బాడీ ఇమేజ్ తెలియాలి. బాడీ ఇమేజ్ గురించే మనం ఒక అవగాహన ఇవ్వట్లేదు పేషెంట్లకి, మామూలు వాళ్ళకి. సో ఎవ్రీథింగ్ ఈజ్ బాయిల్డింగ్ డౌన్ టు వాట్? అవేర్నెస్. సో ఎప్పుడైతే దీని గురించి మనం ఒక ఇలా మనం కూర్చుని మాట్లాడుతున్నాము ఒక లివింగ్ రూమ్లో. సో లివింగ్ రూమ్ కాన్వర్జేషన్గా ఇలాంటి వాటిని, ఈ మెన్స్ట్రల్ హెల్త్ గురించి మాట్లాడటాన్ని నార్మలైజ్ చేస్తామో అప్పుడు మనం అవేర్నెస్ని తెచ్చినట్టు లెక్క. అంతే. అది ఎలాంటి ఇళ్లలో అనేది వద్దు. రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, ఏమని కావచ్చు. ఒక పక్క మనం ఇది మాట్లాడటం గురించే తప్పు అని మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా ప్యాప్స్మియర్స్ ఏం చేయించుకుంటున్నారు? 4% రూరల్ కానీ అర్బన్ కానీ స్టాటిస్టిక్స్ తీస్తే 4% ఆర్ గెటింగ్ దట్ ప్యాప్స్మియర్స్ డన్. ఎందుకు ఇంపార్టెంట్ మనకి అది? క్యాన్సర్స్ అనేవి రాకుండా 10 సంవత్సరాల ముందు తెలుస్తుంది మనకి. ఒక ఫ్యామిలీలో ఒక ఉమెన్కి ఇఫ్ షీఈ్ అన్ఎడ్యుకేటెడ్, హోల్ ఫ్యామిలీ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ కింద లెక్క. ఇఫ్ షీఈ్ అన్హెల్దీ, హోల్ ఫ్యామిలీ. అలాంటిది ఒక యంగ్ ఉమెన్ 30 yearsలో చనిపోతే ఫ్యామిలీకి ఏంటి? ఆ పెంపకం గురించి మాట్లాడతాం, మన వాళ్ళ బిహేవియర్ గురించి మాట్లాడతాం. ఒక మగపిల్లాడు సరిగా పెరగకపోయినా తల్లి పెంచలేదంటాం, అమ్మాయి పెరగకపోయినా తల్లి పెంచలేదంటాం. మరి ఆ తల్లిని మనం ఎంతవరకు మనం చూడగలుగుతున్నాం, ఎలా హెల్దీ చేయగలుగుతున్నాం, ఎలాంటి అవేర్నెస్ ఇస్తున్నాం? సో ఐ థింక్ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు అవేర్నెస్. విల్ టాక్ అబౌట్ ఫైనాన్సెస్, డబ్బులు పెట్టాలా, ఎవరు పెట్టాలి, అవి తర్వాత విషయం. ఫస్ట్ అవేర్నెస్ అనేది. ఆ తర్వాత కదా నువ్వు డాక్టర్లు చెడ్డోళ్ళు మంచోళ్ళు చేయట్లేదు. ఫస్ట్ వాళ్ళకి అర్థం అవుతే కదా వాళ్ళకి ఏం కావాలో. ద మేజర్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే, వాంటెడ్ టు నో ఈ టైంలో మనం మాట్లాడుకోవాల్సింది సిజేరియన్స్. అది కూడా అన్నెసెసరీ. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అన్నెసెసరీ సిజేరియన్స్ ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి. దానికి అగైన్ 2 coins. లెట్ మీ టెల్ యూ ఎవ్రీథింగ్ ఆన్ 2 coins. ఓకే. సో ఒక సైడ్ అన్నెసెసరీ సిజేరియన్స్ అని మాట్లాడుతున్నాము, ఒక పక్క నుంచి ఇంకొక సైడ్ మనం మ్యాటర్నల్ మార్టాలిటీ అండ్ ఇన్ఫెంట్ మార్టాలిటీ అంటాం, నియోనేటల్ మార్టాలిటీ. అంటే ఏంటంటే మన తల్లిలు చచ్చిపోకూడదు, బేబీలు చచ్చిపోకూడదు, న్యూనేట్స్ కూడా చచ్చిపోకూడదు. ఇన్ని 4-4 decadesలో ఏం జరిగింది మనకి ఇండియాలో? హెల్త్ కేర్ హ్యాస్ గాన్ టు ఎ లెవెల్ దాట్ మనకి వయబిలిటీ ఏజ్ తగ్గిపోయింది. అంటే బేబీ 24 weeksలో పుట్టినా మనం బతికిచ్చేస్తున్నాం, అవునా? సో 24 weeksలో బేబీని ఇంత ముందు రోజులో అబార్షన్ చేసేసి పడేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు చేస్తున్నాం. అలాంటి బేబీ డెలివర్ అవ్వాలంటే సిజేరియన్లోనే తీయాలి. ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ హ్యావ్ ఇంక్రీజ్. అంటే నేనేం చెప్తున్నా అంటే సిజేరియన్ రేట్స్ ఎందుకు పెరిగాయి అని. ఎవ్రీ ప్రెగ్నెన్సీ హ్యాస్ బికమ్ ప్రెషియస్. ఓకే. అండ్ ఇలా ప్రీ టర్మ్ డెలివరీస్కి అండ్ ఇండికేషన్స్ ఫర్ సిజేరియన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. ఓకే. సో అంతకుముందు లాగానే 10% అవ్వాలి, 10% అవ్వాలి అంటే అవి కుదరకపోవచ్చు. ఎందుకని? పాత రోజుల్లో యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బేబీ వాజ్ 2.5 kgs. ఓకే. ఇప్పుడు యావరేజ్ వెయిట్ 3.2 kgs. అంటే బేబీస్ సైజులు పెరిగాయి. ఎందుకంటే మన ఆహారం పెరిగి మంచిగా ఇంప్రూవ్ అయింది, క్వాలిటీ ఆఫ్ లివింగ్ హ్యాస్ ఇంప్రూవ్డ్, ఎవ్రీథింగ్. పెల్విసెస్ ఏం జరిగాయి ఇంత ముందు రోజుల్లో? పెల్విస్ అంటే ఇప్పుడు మనకి ఎవరెవరు ఇంపార్టెంట్? ప్యాసింజర్, ఒక ప్యాసేజ్, అండ్ మధ్యలో అడ్డం మాయ అడ్డం ఉండకూడదు. ప్యాసేజ్కి ఆ ప్యాసెంజర్కి సరిపోవాలి, అంతేనా? ఆ ప్యాసేజ్ మనకి ఇంత ముందులో గైనకాయిడ్ అనేవాళ్ళు, అంటే కొంచెం చక్కగా మనకి ఇండియన్ ఉమెన్కి ఇలాగా పెల్విస్ ఉండేది. ఈ రోజుల్లో ఏమైంది? ఉమెన్ హ్యాస్ బికమ్ మోర్ masculine. When I say masculine, both in thoughts, in hormones, everything, we have developed PCOS. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే మనకి ఆండ్రోజన్ శాతం ఎక్కువైంది. వాటి ఎఫెక్ట్తో పెల్విసెస్ హ్యావ్ బికమ్ మోర్ ఆండ్రాయిడ్, అంటే నారోగా అయిపోతున్నాయి. సో నారోగా ఉన్న పెల్విసెస్కి బిగ్ బేబీస్ బయటకు దారం తగ్గిపోయింది. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ హావ్ చేంజ్డ్. నార్మల్ డెలివరీకి ఆ పెయిన్స్కి నేను అసలు తట్టుకోలేను, నాకు సిజేరియనే కావాలి అని, అవి అన్నెసెసరీ. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్. మనకు ఒక జనరల్గా ఒక ఇదిగా పెట్టేయకుండా, ఒక స్టాంప్ వేసేయకుండా, సిజేరియన్స్ ఇండికేటెడా నాట్ ఇండికేటెడా? ఎస్, అవేర్నెస్ హ్యాస్ టు గో దట్ నార్మల్ వెజైనల్ డెలివరీ ఈజ్ బెటర్ దాన్ సిజేరియన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్. అండ్ మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ చాలా మంది బాధపడేది ఈ యూటరైన్ ఫైబ్రాయిడ్స్. ఎస్.
యూనో మీకు దీంట్లో ఎక్కువగా Yeah. లార్జెస్ట్ నెంబర్లో రిమూవ్ చేశారు కాబట్టి గిన్నిస్ వరల్డ్ Right. రికార్డ్స్లో కూడా ఉన్నారు మీరు. ఏంటి అసలు ఫైబ్రాయిడ్స్ అదంతా దాన్ని మనం ముందే పసికట్టి అరికట్టలేమా? ఫైబ్రాయిడ్స్ అనేది ఏంటంటే కణితలు, యూట్రస్లో ఉన్న కణితలు. జెనెటిక్గా ఎవరికైనా ఒక ఇది ఉంటే మనము 100 మందిలో తీసుకుంటే అరౌండ్ 40 to 50% విల్ హ్యావ్ ఫైబ్రాయిడ్స్. కానీ ఉన్నంత మాత్రాన వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది లొకేషన్ బట్టి, సైజ్ని బట్టి, మనకిచ్చే సిమ్టమ్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం రోజా. సో అవి మనకు ఒక జెనెటిక్గా ఒక ప్రాబ్లం ఒక ప్రిపాండరెన్స్ ఉంది అంటే వెన్ ఐ సెడ్ జెనెటిక్, ఇండియన్స్ అండ్ మన సౌత్ ఆఫ్రికన్స్ విల్ హ్యావ్ ఎ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ వెస్టర్న్ కంట్రీ కన్నా. ఇట్ ఈస్ బై జెనెటిక్ నేచర్. అలా ఉన్న వాళ్ళలో కోఫ్యాక్టర్స్ అంటే ఇంకో ఏదైనా మనకి వచ్చినప్పుడు అంటే ఇన్సల్ట్. మనకి ఇన్సల్ట్ ఏం జరుగుతుంది ఈ రోజుల్లో అంటే ఎన్వైరన్మెంటల్. అగైన్ కమింగ్ బ్యాక్ టు మనం ఏం తింటున్నాం, ఎలాంటి వాతావరణంలో ఉంటున్నాం, ప్లాస్టిక్స్. సో మనం తినే ఆహారంలో ప్లస్ ఈ ప్లాస్టిక్స్ని మిస్యూజ్ చేయడం వల్ల మనకి ఈ డయాక్సిన్స్ అంటాం. ఈ డయాక్సిన్స్ పాలీఫినాల్ పీసీబీస్ అంటాం, పాలీక్లోరినేటెడ్ బెంజాయిల్, ఇలాంటివన్నీ రిలీజ్ అవుతుంటాయి. ప్లస్ మనకి ప్లాస్టిక్ శానిటరీ నాప్కిన్స్ నియరర్ టు ద జెనైటల్ ట్రాక్ట్ ఉండటం వల్ల అది అబ్జార్బ్ అవుతున్నాయి. ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ ఉమెన్లో ఉండేది ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ సమతులత అనేది కోల్పోతుంది. ప్రొజెస్ట్రాన్ విల్ నాట్ యాక్ట్ ప్రాపర్లీ. సో అన్అపోజ్డ్ యాక్షన్ వల్ల ఫైబ్రాయిడ్స్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ బిగర్. సో ఎవరికైనా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అంటే దాన్ని ఇంకా మనకు పెరుగుతోంది. సో దాన్ని మనం ఎలా అరికెట్టాలి? సో డెఫినెట్లీ అగైన్స్ కమింగ్ బ్యాక్ టు కోఫ్యాక్టర్. జెనెటిక్ని మనం ఏం చేయలేం. సో కోఫ్యాక్టర్స్ తగ్గించాలి. మనం తినే ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ లేకుండా, ఈస్ట్రోజన్ శాతం ఉండకుండా, సోయా ఈస్ట్రోజన్ అని తినకుండా, ప్లస్ మనం ప్లాస్టిక్స్ని తక్కువ యూజ్ చేస్తూ ఇలాంటివన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ప్లస్ మాస్టర్ హెల్త్ చెకప్ సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి. ఉంది కదా అని భయపడద్దు. అది మనకి సిమ్టమ్స్ వస్తున్నాయా అంటే అధిక రక్తస్రావం కానీ, పెయిన్స్ కానీ, ప్రెగ్నెన్సీ రాకపోవటం కానీ, పీరియడ్లో చాలా విపరీతంగా పెయిన్ రావటం కానీ, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ వస్తే, ప్లస్ లొకేషన్ యూట్రస్లో ఉందా, సర్విక్స్లో ఉందా, ఉంటే కూడా లోపల భాగంలో ఉందా, బయట భాగంలో ఉందా, దాని ప్రకారం సైజ్ మళ్ళీ 3 centimeter అండ్ అబవ్ ఉందా, చాలా చిన్నగా 1 centimeter స్కాన్లో కనిపించింది అనేసి అమ్మో వెళ్ళిపోయి, నాట్ నెసెసరీ అట్ ఆల్. యూ డోంట్ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ఇట్. సో అవన్నీ అర్థం చేసుకుని అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఒట్టి ఫైబ్రాయిడ్స్. మళ్ళీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కదా అని యూట్రస్ తీయాల్సిన అవసరం లేదు. ఏజ్ని బట్టి వి డిసైడ్ అకార్డ్. సో ఎనీ డిసీజ్ ఆఫ్ ఎ ఉమెన్ యూ హ్యావ్ టు టేక్ 3 things ఇంటూ కన్సిడరేషన్. మనకు సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, ఊరికే కనిపించాయి కదా స్కాన్లో అని చేయించుకుంటున్నామా. సెకండ్, ఆ సిమ్టమ్స్ వల్ల ఆ కారణం వల్లే ఆ సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా, ప్లస్ ఆ కారణానికి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏమేమి ఉన్నాయి, అంటే మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఉన్నాయా, మన లైఫ్ని ఎలా మనం మంచిగా ముందుకు తీసుకెళ్ళచ్చు. సో మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్లో ఒట్టి ఆ గడ్డే తీసుకోవచ్చా, యూట్రస్ తీయాల్సిన అవసరం ఉందా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్ నుండి అధిక రక్తస్రావం అయినా కూడా మనం గడ్డలు తీయకుండా సిర్ఫ్ మిరీనా కానీ, కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ, ఒట్టి బ్లీడింగ్ తగ్గే టాబ్లెట్లు కానీ వేసుకున్నా సరిపోతుంది మనకి. సో అది అలొకేషన్. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్. మన ట్రీట్మెంట్లో ఉన్న మొడాలిటీస్ అన్నీ కూడా వయసుని బట్టి డిసైడ్ చేస్తాం. ఇదే ఫైబ్రాయిడ్స్ 48, 50s, 52 ఉంటే ప్లస్ ఈ సిమ్టమాటిక్, వీ మైట్ ఎర్ర్ ఆన్ గోయింగ్ ఫర్ హిస్టరెక్టమీ. ఓకే. అదే ఫైబ్రాయిడ్ 38 yearsలో ఉంటే ఒట్టి ఫైబ్రాయిడ్స్ తీయచ్చు మనం. సో మెనపాజ్కి దగ్గరలో ఉన్నామా, పోస్ట్ మెనపాజ్ ఉన్నామా, ఆ ఏజ్ని బట్టి, టీనేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ తీస్తాం అంతే. అసలు విమెన్ ఉనికి అనేది సొసైటీలో ఎక్కడా? సొసైటీని పక్కన పెడదాం, ఉమెన్ ఉనికి అనేది తన ఆలోచనలో ఎక్కడా అనేది ఫస్ట్ మనం ఆలోచించాలి. వేర్ డస్ షీ సీ హర్ సెల్ఫ్? షీ థింక్స్ షీ సీస్ యాజ్ అ హెడ్ ఆఫ్ ద హౌజా, అంటే నేను ఈ ఇంటికి రాణిని అని తను అనుకుంటుందా? తను అనుకోదే. షీ థింక్స్ దట్ ఈస్ ద లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఎప్పుడైతే ఉమెన్ స్టార్ట్స్ బిలీవింగ్ దట్ ఐ యామ్ ద వన్, ఐ యామ్ ద క్వీన్ ఆఫ్ ద హౌస్ అండ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఫర్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, అంటే నేను ఈ పని చేయడానికి, నేను ఒక అమ్మగా ఉండాలన్నా, ఒక భార్యగా ఉండాలన్నా, నేను ఒకళ్ళకి ఏమైనా చేయిస్తున్నాను అన్నా కూడా ఇట్ ఈస్ ఐఎమ్ రెస్పెక్టింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ డూ అనుకున్నప్పుడు దెన్ ఆటోమేటిక్లీ అదర్స్ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ అస్. ఈ పురుషాధిక్య సమాజంలో మనల్ని నిజంగా మనం చేయాలనుకున్న పనులు చేయించేటువంటి ఆ స్థితి ఉందంటారా? ఇట్స్ ఆల్వేస్ డిఫికల్ట్. ఐ విల్ నెవర్ సే ఇట్ ఈస్ ఈజీ. ఇట్ ఈస్ ఎ పేట్రియార్కియల్ సొసైటీ. ఏమన్నా అనుకున్నా కూడా మనల్ని మనం కూడా మన పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళాలి, ఈ పర్మిషన్ 5 గంటల లోపల ఇంట్లో ఉండాలి అంటే ఉండాలి, అలా అనుకునే రోజులు. ఇట్స్ నాట్ జస్ట్ ఫాదర్స్, మదర్స్ ఆల్సో టెల్ అస్ ద సేమ్ థింగ్. సో ఎలాంటి రోజులు అలానే తిరిగేసేయండి అనేది కూడా కాదు, అది ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. సో ఏదన్నా సాధించాలి అంటే మనం ఒక మ్యాన్ చేసే పనికి
3 times చేయాలి అనేది ఎప్పటి నుంచో అందరు చెప్తున్నారు. కానీ అది అవసరం ఎందుకు, మనం 3 times ఎందుకు చేయాలి? టు గెట్ ఈవెన్ ద సేమ్ పే పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ నవ్ డేస్ టు గెట్ ద సేమ్ ఇది. సో ఇవన్నీ ఉంటే ఇన్ని ఒకటేసారి సాధించగలమా? మనము చేయలేము. వెన్ వీ ఫైట్ ఫర్ 10 థింగ్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ద హోల్ మ్యాటర్ గెట్స్ డైల్యూటెడ్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ విన్నింగ్ హర్ సెల్ఫ్. సో తనని తను గెలవాలి అంటే తనని ఫస్ట్ తను రెస్పెక్ట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఈజ్ ఇంట గెలిచి రచ్చగలటం. ఫస్ట్ ఇంట్లో అందరినీ తనని రెస్పెక్ట్ చేసేట్టు చేసుకోవాలి. అండ్ ఇంత ఎఫిషియెంట్ అయి ఉండి ఇంత మల్టీ టాస్కింగ్ చేసేటువంటి ఒక విమెన్ని వాళ్ళ వర్క్ ప్లేసెస్లో వాళ్ళ ప్రొఫెషన్లో ఒక అడుగు ముందుకేసారంటే ఒక 4 అడుగులు వెనక్కి లాగేటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు ఇది మీ విషయంలో కూడా నేను గమనించాను. ఏంటి అనగానే మంజుల పద్మశ్రీ అవార్డు వచ్చింది అనగానే అరే అది అంత డైజెస్ట్ చేసుకోలేనటువంటి అంశమా చాలా మందికి. ఏం జరిగింది అప్పుడు, మీకు ఎలా అనిపించింది? I think it was a very interesting story I have to tell with this. No, it all came out of blue, so people could not accept. But at least in my fraternity, people were all very happy that they kept on sending me lots of messages and we are happy it is you, Ani. Kani first question one reporter asked me is, why you? I said, when so many things happened to me, very good things happened to me, very bad things happened to me in my life also, I never asked God, why you, why me? Why me? Then why should I ask him now, why me? He decided that I deserve it. So when people decide or not is not material. Finally, destiny. If something has to happen, it will happen. I strongly believe in what Shah Rukh Khan said in Om Shanti Om, when something is destined to happen, everything will happen in such a way that it happens. ఎంతమంది అన్నకి లాగాలన్నా అవుతుంది, ఎంతమంది ఏం చేయాలన్నా అవుతుంది, అది అవ్వాలంటే అది అవుతుంది. So after that whole thing has happened, then later when we see oh andukana, oh indukana, then people will start. See, till that time it's very difficult for anybody to know about the other person. మన పని చేసుకుంటూ వెళ్తున్న కాలం పీపుల్ వాంట్ టు అది ఏమంటే బాగా ఊతా ఉండాలి. అలా చేయకుండా పని చేసుకుంటూ వెళ్తున్నంత వరకు వాళ్ళకి ఎవరికి తెలీదు. బట్ వెన్ వీ డూ దట్, చాప కింద నీరులాగా మనం చేసుకుంటూ పోతూ ఉంటే సమ్డే ఇట్ హ్యాస్ టు కమ్ అప్ అండ్ నో బడీ కెన్ స్టాప్ ఏ సన్ ఫ్రమ్ షైనింగ్. సన్, వీఆర్ ఆల్ సన్, వీఆర్ బార్న్ టు షైన్ ఇన్ అవర్ వాట్ ఎవర్ వి థింక్. సో మనలో ఎప్పుడైతే ప్యాషన్, పర్సిస్టెంట్గా ప్యాషన్ అండ్ పర్సిస్టెంట్గా మనకి డెడికేషన్తో వెన్ వీ కెన్ డూ ఆల్ దిస్ థింగ్స్. అండ్ ఫర్ మీ లక్కీలీ ఐ హ్యావ్ పేషెన్స్ and patience also. So when those things happen, automatically it is mouth to mouth. First it might be this thing, ikkada evaru enti ani, then they will say yeah she deserves much more than this, and that will come next. But first knee-jerk reaction would be that. Always it will always happen, not now, it will happen always. Nice talking to you, Manjula garu. Pleasure is mine always. Thank you so much. Om bhurbhuvassuvaः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. HMTV ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.